బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ వివాదాస్పద ప్రచారం కలకలం రేపుతోంది. ప్రదర్శిని ఉడాన్ యోజన కింద ఉచిత శానిటరీ ప్యాడ్ ప్యాకెట్ల పంపిణీ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. బీహార్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న మై బహిన్ సమాన్ యోజన కింద నెలకు 2,500 స్టైఫండ్ హామీకి అనుగుణంగా ఈ డ్రైవ్ చేపట్టింది. 5 లక్షలకు పైగా శానిటరీ ప్యాడ్ బాక్సులను మహిళలకు పంపిణీ చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. మహిళలకు ఉచితంగా పంపిణీ చేసే శానిటరీ ప్యాడ్ ప్యాకెట్లపై ప్రియాంక గాంధీతో పాటు రాహుల్ గాంధీ ఫోటోలు ఉన్నాయి. దీంతో రాజకీయ దుమారానికి ఇది తెరలేపింది. మహిళల కోసం ఉద్దేశించిన శానిటరీ ప్యాడ్ ప్యాకెట్లపై రాహుల్ గాంధీ చిత్రం ఎందుకని ప్రత్యర్థి పార్టీలు ప్రశ్నించాయి. కాంగ్రెస్ పార్టీకి ఏమైందని సీఎం నితీష్ కుమార్ కు చెందిన జేడీయూ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ ఎద్దేవా చేశారు. ఇది ఎన్నికల గిమ్మిక్ అని ఆయన అభివర్ణించారు.